బిజినెస్. ఈ రోజు మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా స్పెషల్ స్కిట్ జరగబోతుంది. విషయం ఏంటంటే మన లేడీస్ అందరూ కలిసి ఒక స్కిట్ చేయబోతున్నారు. సో స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ద లేడీస్. ఈ పేటకు నేనే రౌడీ రోహిణి, వీళ్ళంతా నా గల్లీలో పూరీలు. పూరియా? పూరి కాదక్క, అది పూరీలక్క. 2 ఈవెంట్స్ దగ్గర పొంగిపోతావు కదే, అందుకే పూరి అన్నారు. నువ్వేంట్రా టైర్డ్ అయిపోయావు? నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు రోజు కార్లో వచ్చి అలసిపోతున్నానక్క. కార్ జర్నీ ఎందుకురా? విజయవాడలో కొండ ఎక్కాల్సింది కదా. ఎందుకు? గట్టిగా గాలితే డైరెక్ట్ హైదరాబాద్ లో పడతావు కదా. నేను ఈసారి నుంచి నీ వెనక వెక్కితే అక్కడ దిగుతానన్నమాట. ఎందుకు అంటే నువ్వు కొండను నన్ను చూసి ఎవరైనా కూడా నా ముందు చెయ్యి చాచాల్సిందే. ప్రొడక్షన్ లో పని చేస్తావా? అవునా అక్క? నువ్వు లేట్ చేస్తే అలాగే పడతాయి. ఏంటి ఇలా తయారయ్యారు మీరు? ఈ గల్లీలో నేను నెంబర్ 1 అవ్వాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. నా ఆశలన్నీ మీ మీద పెట్టుకున్నాను. ఏంటి ఎదుగుతున్నా? ఆశలు పెట్టావును కదా, ఎక్కడ పెట్టావుని ఎదుగుతున్నా. ఇలాంటి పంచులే కట్టి పెట్టండి. ఏంటమ్మా ఎతుకుతున్నా? కట్టి పెట్టాలన్నావు కదక్క, తాడు ఎక్కడుందా అని వెతుకుతున్నానక్క. నువ్వేం వెతుకుతున్నావు అక్క? నేను స్టేజ్ ఎవరెక్కిచ్చాడని వెతుకుతున్నాను. ఇదిగో వినాయక చవితి రాబోతుంది. విగ్రహం పెట్టడానికి చందాలు మనమే ఎక్కువ కలెక్ట్ చేయాలి. టాప్ లేపాలి. ఎలా సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ గా చేయాలి నేను నేర్పిస్తాను. లోపలికి రండి. ఓకే అక్క. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అమ్మాయిలు ఈ రోజు రొచ్చ చేయాలి. అయ్యో అక్క, అది రొచ్చు కాదక్క, రచ్చ అక్క. నీకు స్కిట్ లో డైలాగ్స్ ఇచ్చేటప్పుడు నువ్వే చేస్తావు. మీ జోడి సంగతి ఏంటి? మా జోడీ గురించి పక్కన పెట్టు, నీ జోడీ సంగతి ఏంటి? ఇక్కడ శ్రీదేవి గారు లాగా సిగ్గుపడుతుండు, అక్కడ వాడు శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరితో ముగ్గులు వేసుకుంటున్నాడు. నా ఇమ్ము మారిపోయాడక్క. ఏంటి టీమా? అక్క నువ్వు నన్ను వేసుకుంటున్నావు తెలుసా? మరి ఎవరిని వేయాలి? అక్క ఆకలేసేస్తుంది అక్క. అక్కడ బ్రెడ్ జామ్ ఉంది, వెళ్ళి తిను. ఏం బ్రెడ్ అక్క? ఏం జాము? తెల్లవారి జామ్. ఇవన్నీ సరే గాని రోడ్ అంతా గుంతలు పడిపోయింది, ఏం చేయమంటావు? మట్టి వేసి పూడ్చండి. స్టేజ్ మీద మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అక్క? అక్క ఏం చేస్తున్నావు? మట్టి బుర్ర దానివి కదా, మట్టి తీస్తున్నా. అదేదో వర్షాకాలం నుంచి తీయచ్చు కదా. అక్కడ బుర్రే లేదు. మా చిల్లర లేదు, కొంచెం అటు వెళ్ళమ్మా. నీకు ఎవరు లేరా? చూసారా, విగ్రహం పెట్టక ముందునే ప్రసాదం కోసం వచ్చేసారు. అక్క మన విగ్రహాలు కొనక ముందే విగ్రహాలు వచ్చేసాయి అక్క. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళని చిత్రహింసలు చేయక్క. ఏం చేస్తున్నావు అక్క? నీ స్కిట్లు పంపుతున్నా. ఎందుకక్క? దానికన్నా చిత్రహింస ఇంకేముంటది? నేను వెళ్ళిపోతానే, నేను చెయ్యు నీ స్కిట్ లో. చందాలు ఎవరికి ఎక్కువ వస్తాయో చందాలు ఎవరికి ఎక్కువ వస్తాయో విన్నారు. మీరు వెళ్ళండి, మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. మా చందాలు వస్తాయి మా దగ్గర. ఎలా? సుధీర్ అటు చూసారా, మీరు చేసిన స్కిట్ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. సుధీర్ మాకంత కర్మ లేదు, మేము స్వయం కృషితో తెచ్చుకుంటాం. వెళ్ళు. రండి. మనుగారు బొమ్మను పెడుతున్నాము, చందా వేస్తే. విగ్రహం కోసం విగ్రహం గారిని అడుగుతావా? అయ్యో సార్, ఎంతో కొంత. సరే ముందు అక్కడికి వెళ్ళండి, లేడీస్ ఫస్ట్. రోజా గారు వద్దాక రోజా గారిని భయపడుతున్నావా? చందాలు అందరిని అడగాలి. చూడు ఇప్పుడు. మేడం విగ్రహం పెడుతున్నాను, ఓ 10 రూపాయలు. ఏం చేస్తున్నావు అక్క? థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చూడండి, రష్మి కాదు రోహిణి అడిగినా సుధీర్ ఇస్తాడు. సుధీర్ చందా. అక్క మరి రాకేష్ గారిని అడగవా? మా టీమ్ లీడర్ పేమెంట్ లో ఇటు చందా అడిగితే కొట్టేస్తాడు. రామప్రసాద్
త్వరగా లేవన్నా మొత్తం అన్ని ఆవిడికే ఇస్తాను. అలాగే చేసేస్తారా నువ్వు కూడా అంటే సైజు కొంచెం పెద్దగా ఉంది కదా, తినడానికి కష్టమని. సీను అయ్యి మాది అదే మన కలెక్షన్. బాను నువ్వేంటి అంత దూరంగా ఉన్నావు దగ్గర బాను నువ్వు నన్ను పిలుస్తున్నావా? అరే నన్ను కూడా జబర్దస్త్ లో ఒక అబ్బాయి పక్కకు పిలిచి మాట్లాడుతుందిరా. ఏం బాను పక్క పిలిచేయండి? ఏం చేసావు? మీకు సుధీరు నీకు ఇమ్ము మరి మాకెవరు ఉండకూడదా? మాకు ఉన్నారు. ఆ చందాలు ఎవరి కోసం తెమ్మన్నావు? నీ గురించి మరి ఎక్కడ వెళ్ళిన చందా అంటే అటుపక్క వెళ్ళిపోయింది. తీసుకురా. హలో ఏంటి అందం ఎక్కడుంటే చంద అక్కడ ఉంటది. ఇవే డైలాగ్ లో మేకప్ లేసి లేకుండా మాట్లాడి చూద్దాం. ఇంకెళ్ళి భజన చేసుకోండి, మేము విగ్రహం పెడతాం. నిన్ను నమ్ముకున్నాం అక్క, చిన్న పిల్లలు చేసి మోసం చేసావక్క. ఎప్పుడు భావం చూడటమే సరిపోద్ది, పదవే చెల్లి మనకు అవ్వదు. దీంతో స్కిట్ సమాప్తం. కుడి భుజం మీద గడవ, దాని గుత్తపు రైకను మెరియా, అది రొమ్మంటరా దొరసలియా, దాని పేరే సరంగ దరియా, దాని ఇవాల్టి స్పెషల్స్ కే థాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ లేడీస్. థాంక్ యూ. సో ఫస్ట్ అబ్బాయిల దగ్గర కనుక్కుంటాం ఎలా అనిపించింది వాళ్ళ స్కిట్. చించేశారు. నెక్స్ట్ ఇంతమంది మహిళలు ఒకే స్కిట్ లో కనపడడం కలర్ఫుల్ గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. సుధీర్ గారు మీ తరఫున చెప్పండి. చాలా చాలా బాగా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగే కీప్ కంటిన్యూయింగ్ ద గుడ్ వర్క్. మ్యాటర్ అంటే కామెడీ చాలా ఎక్కువ ఉంది. ఈ కామెడీని మీ అందరూ డామినేట్ చేయడం వల్ల నాకు అందంగా కనిపించింది స్కిట్ అంతా. సో నెక్స్ట్ టైం కొంచెం అందం తగ్గించి స్కిట్ చేయండి. మీకు కూడా అదే చెప్తున్నా, లాగులు తగ్గించి స్కిట్ చేయండి. శ్రీను ఆడపడుచులు పంచలేస్తూ ఉంటే మగాళ్ళ పంచలన్నీ పటా పంచలైపోయా. సూపర్. ఇప్పటి వరకు జబర్దస్త్ లో చాలా అద్భుతమైన స్కిట్లు వచ్చాయి, ఇది మాత్రం అందమైన స్కిట్. సని గారు భలే కిక్ ఇచ్చింది. ఎవడి గౌరవ వాడిది. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ముద్దు గుమ్మల స్కిట్ ముద్దుగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అందరూ అమ్మాయిలు కలిసి చేయటం, గెటప్స్ కాకుండా అబ్బాయిలు లేకుండా ఓన్లీ అమ్మాయిలు, చాలా బాగుంది. మనో గారు స్టేజ్ చాలా అందంగా ఉంది. ఇట్లా వచ్చి అడిగితే చందాలు ఎంత రాసిచ్చేస్తారు. సూపర్, ఫెంటాస్టిక్. ఈ టైంలో స్కూల్కి వెళ్ళకుంటే ఇంట్లో ఏం చేస్తున్నారా మీరు? స్కూల్కి వెళ్తే టీచర్లు సార్లు పిల్లలు మీ నా స్కిట్ కూడా ఆడుతున్నానా? నా తల్లి ఎక్కడ పెట్టుకోవాలనా? పోరా, పో. నా చిన్న కొడుకు పెద్ద కొడుకు వచ్చి నేను స్కిట్ కొట్టకపోతే స్కూల్కి వెళ్ళని చెప్పి నా ముందే సవాల్ ఇస్తున్నాడే. మనకి పిల్లలు ఎక్కడున్నారండి? పిల్లలు ఎక్కడున్నారండి? ఇంకా మాట్లాడింది చాలు, పో లోపలికి. భాస్కర్ రానన్నా కూర్చో. ఏవే కాఫీ తీసుకురా, మా నాన్న వచ్చాడు. కాఫీ తెమ్మన్నా. మా ఆవిడ కాఫీ తెస్తుంది నాన్న. నీకు పెళ్ళి ఎక్కడైందిరా? నీకు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావురా నాన్న? నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పదశాంతి. రామ్మా, నా దగ్గరికి రామ్మా. ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గర పోతున్నా. బిడ్డా బిడ్డా అల్లుడు. అల్లుడు బిడ్డ ఇంకా రానట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే రా శాంతి. రాలుడు. ప్లీజ్ అల్లుడు, ఓ 2 రోజులు పంపించాను, నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. చచ్చిన పంపను. అల్లుడు నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడి చేస్తాను. ఇది సైకోపాత్ అత్త. ఇది ఎవరు నువ్వు? మీరు రాకేష్ అన్నకి ఏమవుతారు? ఏమవుతారంటే అదొక పెద్ద చరిత్ర. అసలు ఆయన మామూలు మనిషి కాదు. అసలైన మనిషే కాదు, మనిషే